సింగరేణిలో జంగ్ సైరన్, బొగ్గన్ల వేలంపై ప్రత్యక్ష పోరు, 1 నుంచి దశల వారీ ఆందోళనలు, ప్రైవేటీకరణ కోసమే బొగ్గు బ్లాక్ల అర్రాస్, బీజేపీకి అనుకూలంగా సీఎం రేవంత్ వ్యవహారం, వేలం వేయకుండా 9 ఏళ్లు కాపాడినాం, వేలం వేయకుండా కాపాడినారు నాయన. 2015లో ఆ ఏఎంఆర్ సంస్థకు ఆ తాడిచెర్ల 1 ఓపెన్ కాస్ట్ మైన్ ఇచ్చిందేవాడు మీరు కాదా? 2021లో ఆ అరబిందోకు అవంతికకు ఇచ్చిందేవాడు మీరు కాదా? ఇప్పుడు వచ్చి మాట్లాడుతాం మేము 9 ఏళ్ళు కాపాడినాం, పీకినాం, పొడిచామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుండాలి కదా కొంచెమైనా. ఏనాడైనా వీటికి వ్యతిరేకంగా మాట్లాడినారు. అప్పుడు ఆ రోజు అన్ని సంఘాలు, బీజేపీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ బిఎంఎస్ కావచ్చు, మిగతా సంఘాలు అన్నీ కూడా ఆ రోజు ఉద్యమాలు చేసి సమ్మె చేస్తే ఆ సమ్మెలో పాల్గొనకుండా పడుకున్నటువంటి సంస్థ టీబీజీ కేసు, మీ దొంగ సంస్థ. మీరు మాట్లాడుతూ ఉన్నారు 2018, 19, 20లా వీళ్ళు లెటర్ రాశారు మీ మీద ఉన్న గన్లు అమ్ముతామని. వేరే ఏవైతే మినరల్స్ ఉన్నాయో ఇక్కడ మన దగ్గర అవన్నీ అమ్మేస్తాం, మాకు పర్మిషన్స్ ఇవ్వండి అని లెటర్ రాసింది వీళ్ళు. దయచేసి సింగరేణి కార్మికులారా, మీరు ఈ యొక్క దొంగల ట్రాప్లో పడకండి. ఈ కల్వకుంట్ల కుటుంబ ట్రాప్లో పడితే గనక ఇంకా చాలా పెద్ద ఎత్తున మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఉద్యమాలు చేయాలనుకుంటే ఇండివిజువల్ చేయండి, వీళ్ళని కలుపుకొని మాత్రం ఉద్యమాలు చేస్తే కనుక ఈరోజు దొంగలు పట్టుకొని ఊరేగినట్టే కనబడతా. ప్రజలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దయచేసి సింగరేణి ప్రజలారా ఒక్కసారి అర్థం చేసుకోండి. కార్మికులారా, వీళ్ళ ట్రాప్లో పడి అనవసరంగా మీ జీవితాలను నాశనం చేసుకోండి. వీళ్ళు ఇట్లనే రెచ్చగొడతారు. సింగరేణి కార్మికులు రెచ్చగొట్టి వాళ్ళను ఈరోజు బలయ్యేలా వాళ్ళ ప్రాణాలు తీసేట పరిస్థితి ఇస్తారు. దాంతో కల్వకుంట్ల వాళ్ళు మొత్తం కూడా రక్తదాహం తీర్చుకునే ప్రయత్నం చేస్తారు తప్ప వేరే ఏది ఉండదు. దయచేసి ఈ కల్వకుంట్లను, ఈ బీఆర్ఎస్లను నమ్మి మోసపోకండి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి కూడా కాలోజీ టీవీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతే, ఇంతకు మించి ఏం లేదన్న. త్వరలో రాష్ట్ర కేబినెట్ జూలై మొదటి వారంలోనే ముహూర్తం, పిసిసి చీఫ్ ఎంపిక పైన కాంగ్రెస్ అధిష్టానం అంటూ చూస్తా ఉన్నాం.